నడుస్తున్నది. అయితే మొట్టమొదటిగా మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. రెండవది మన తెలంగాణలో గతంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలున్నటువంటి పరిస్థితిలో ఆనాడు కేసీఆర్ గారేమో మరి నీళ్లు నిధులు నియామకాలని పోరాటమే చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణలో ఆనాడు రైతుల ఆత్మహత్యలు గాని, ఆకలి చావులు గాని, తాగు నీళ్లు లేవు, సాగునీళ్లకు నీళ్లు లేనటువంటి ఆ పరిస్థితి నుంచి మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి చెరువులలో నీళ్లు నింపి మరి ఆనాడు రైతన్న అప్పు చేసి విత్తనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని విముక్తి చేయాలని మరి కేసీఆర్ గారు ఆలోచించి రైతు బంధు పథకం కావచ్చు, నీళ్లు తీసుకురావడం కావచ్చు, చెరువులను బాగు చేసుకోవడం కావచ్చు, చెక్ డ్యాములు నిర్మాణం చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణతో చేసినప్పుడు మరి ఆ ఉన్న 8-9 సంవత్సరాల 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు 2021 ఆ సంవత్సరంలో దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్న సందర్భంలో వరికి బదులుగా కొంత మనం వేరే పంటలు, ఇతర పంటలు వేయాలని ఆనాడు కేసీఆర్ గారు సూచిస్తే ఇదే రేవంత్ రెడ్డి ఇతర పార్టీలన్నీ కూడా ఒంటికాల మీద లేచి వదిలిపెట్టినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇల్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, మరి బ్రహ్మాండంగా మరి రైతు బంధు ఇచ్చి పండినటువంటి పంటలను బరాబరుగా ఉంటామని చెప్పి ఆనాడు ఢిల్లీ దగ్గర అక్కడ పోయి మరి ఆనాడు ధర్నా చేసి మేమందరం కూడా వెళ్ళినాం. కేసీఆర్ గారితో విన్నట్టు మన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరం కేసీఆర్ గారితో పోయి ధాన్యం కేంద్రం కొనాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేసినాం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని, అది వడ్లు కావచ్చు, కందులు కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, అవి ఏవైనా కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారంగా షెడ్యూల్ 7లో ఆర్టికల్ 246 ప్రకారంగా ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి బాధ్యత ఉంటది. మరి అటువంటి బాధ్యత గల వాళ్ళు ఆ కిషన్ రెడ్డి గారేమో మేమే కొంటామని ఒకటి, రేవంత్ రెడ్డి గారేమో మేమే కొంటున్నాం, ప్రతి ధాన్యం గింజ కొంటామని చెప్పి ఒకటి, అదే విధంగా ఒకటేసారి ఈయన 3 సార్లు ఇయ్యరాదా రైతు బంధు ఒకటేసారి ఇస్తానని బూతులతో ఆనాడు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రాక్టికల్ కి వచ్చేవారు నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా మరి పరిపాలన చేస్తున్నప్పుడు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు ధాన్యాన్ని మరి మీరు సపోర్ట్ చేస్తారా? అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా తప్పు పట్టారు. ఇప్పుడు మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండి వరి విషయంలో లేదా మిగతా పంటల విషయంలో మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డికి మీకు కాంగ్రెస్ కు డిఫరెన్స్ ఉండాలి కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ లాగా అప్పుడు బిహేవ్ చేసినట్టు చేస్తే మరి తప్పే అవుతుంది కదా. రైతులకు ముందుగా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఆనాడు కేసీఆర్ గారు చేశారు. దాన్ని వ్యతిరేకించిన ఇతర పార్టీలు అన్ని కూడా వ్యతిరేకించినాయి. మరి ఈ రోజు భరత్ గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు తప్పుపడరు? ఎందుకు తప్పుపడతారు? వాస్తవంగా ధాన్యాన్ని సేకరించారు అంటున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కొనమంటుంది, ప్రభుత్వం కొనమంటుంది, కొనకపోతే ఎట్లా అని అంటున్నారు కదా ఆల్రెడీ. అవును అంటున్నాం, మేము బరాబర్ కొనాలని చెప్పి నీళ్లు ఇచ్చి ఇవన్నీ ఇప్పుడు ఎలినేనో వచ్చింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి ఇవాళ మిడిమానేరు ఒక ఎడారిలాగా తలపించే విధంగా మిడిమానేరు జలాశయాలన్నీ కూడా చూద్దాం ఈసారి ఎల్నినో. ఇప్పుడు లాస్ట్ టైం వి ప్రకాష్ గారు నా షోలోనే అన్నారు, డిఎన్ఏలోనే అన్నారు, ఏమన్నా అంటే ఈసారి వర్షాలు పడొద్దని కోరుకుంటార, దాంతో అన్నా కాళేశ్వరం విలువ తెలిసి వస్తుంది అన్నారు. కానీ లాస్ట్ మంత్ లో బాగా వర్షం పడ్డది, ఆగస్టు వరకు, జూలై పడలే కానీ సెప్టెంబర్ లో పడ్డది, అది బాగా వైరల్ కూడా అయింది కామెంటు. ఈసారి వర్షాలు పడకపోతే అంటే ఇప్పుడైతే చాలా దారుణమైన సిచ్యువేషన్, నేను నిన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను. దేశవ్యాప్తంగా 40% లోటు వర్షపాతం, తెలంగాణలో 30% లోటు వర్షపాతం ఉంది. మీ చొప్పదండ్లో అయితే అసలు వర్షాలే లేని సిచ్యువేషన్. సో మరి చూద్దాం అంటే ఈసారి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ వర్షాలు పడకపోతే, పడాలని కోరుకుంటారు దేవుణ్ణి, పడకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ ఎల్లంపల్లి నుంచో లేదా మిడిమానేరు నుంచో తీసుకోగలిగితే దాని వాల్యూ మరి తెలియవచ్చేమో. 100% అండి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ఈ రోజు ఇలాంటి ఎలినో ప్రభావాలు కానీ కరువు వస్తే కాళేశ్వరం విలువ తెలుస్తుంది. అంటే కాళేశ్వరం మీద అనేక అవాక్కులు చెవాక్కులు, 1,00,000 కోట్ల మునిగినాయి, నీళ్లలో పోయినాయని, కొట్టుకపోయినాయని మాట్లాడినటువంటి అనేక మందికి ఈ రోజు మళ్ళీ కరువు వస్తే కాళేశ్వరం విలువ తెలిసి వస్తుంది. మా ప్రకాష్ అన్న కూడా చాలా సార్లు చెప్పిండ్రు.
ఏది ఏమైనా ప్రభుత్వాల బాధ్యత రైతులు పండించిన ఏ పంట గాని Yeah. మరి సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ ఏదో గతంలో 33 రకాల వేసుకోండి అన్నారు, ఇప్పుడేమో 7 రకాలకే అంటున్నారు. ఆ బోనస్ ఇది వరకు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. ఇవాళ రైతులను నట్టేట ముంచింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా వాళ్ళకి ఎన్ని ఆశలు కలిగించారంటే ఓట్ల కంటే ముందు ఇక రుణమాఫీ 9 తారీఖు నాడు తొలి సంతకం అని అన్నారు. ఆ తర్వాత రైతు భరోసా 15,000 అన్నారు, బోనస్ అన్నారు. ఇవన్నీ కూడా బోగస్ అయిపోయి అన్ని రైతులనైతే ఇవాళ నట్టేట ముంచి రైతులు అన్నమో రామచంద్రాన్ని. సో ఇప్పుడు ఇప్పుడు క్రాప్ చేంజ్ కు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందా ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి? నేను ఒకటే చెప్పిన భరత్ గారు, ఆనాడు కేసీఆర్ గారే దీన్ని గ్రహించి మరి పంట మార్పిడి విధానాన్ని కొనసాగించాలి, ఒకసారి వడ్లు వేసినా ఇంకోసారి ఇతర పంటలు పండించాలని ఆనాడు కేసీఆర్ గారే చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీన్ని దుష్ప్రచారం చేసినటువంటి ఇదే ప్రతిపక్షాలు ఇవాళ మళ్ళీ ఒక నిర్ణయం అడుగుదాం. మీరు అన్న పాయింట్ అడుగుదాం. మనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీ జాయిన్ అయ్యారు. అదేవిధంగా